రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ వారోమాస నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేస్తూ ఉన్నా. ఈరోజు చూస్తే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అనేది నేను పూర్తిగా అధ్యయనం చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలో పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 14 సంవత్సరాల్లో ఎటువంటి సంక్షేమ పథకం కూడా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా ఈరోజు కూడా సరైనది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా కూడా వచ్చినప్పటికీ కూడా మరి పేదల కోసం, మరి పేదలందరూ కూడా ఉన్నత విద్య చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదివిస్తే వీళ్ళందరూ కూడా మరి విదేశాల్లో తిరిగి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి పేదలకి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, అదేవిధంగా అమ్మఒడి, గతంలో భారతదేశంలో కానివ్వండి ఎక్కడా కూడా అమ్మఒడి లాంటి పథకాలు లేవు. అమ్మఒడి పథకం ఈరోజు పేదలకి, అలాగే పేద విద్యార్థులు మీరు రండి చదువుకోండి అని చెప్పేసి ఎదురు డబ్బిస్తున్నారంటే ఇది ఎక్కడా లేనటువంటి పథకం, గొప్ప పథకం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఈరోజు ధనవంతుడు పక్కన ఒక పేదవాడు చదువుతున్నాడు, అలాగే ఒక పేదవాడికి మరి హార్ట్ అటాక్ ఇట్లాంటివి వస్తే మరి వాటి కోసం ఆరోగ్యశ్రీ గొప్ప పథకాలను ప్రవేశపెట్టారు. అంటే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన వారి యొక్క పార్టీ గురించి, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి చూస్తారు తప్ప పేదల గురించి ఏమాత్రం కూడా పరుచుకునే పరిస్థితి లేదు. కాబట్టి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి, అదేవిధంగా విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు గడప గడప కార్యక్రమంలో ఆసిఫ్ గారు ఇక్కడ అభ్యర్థి వారితో పర్యటించడం జరిగింది. ప్రజలందరూ కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మాకు లోకల్ వ్యక్తి ఆసిఫ్ గారే కావాలి అని చెప్పేసి మా ముందే వారు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు అందరూ కూడా ఆసిఫ్ గారిని, పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ధనికుడు, మనకు అందుబాటులో ఉండడు. కాబట్టి మీరందరూ కూడా ఆసిఫ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ప్రజల ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను.